అందరికీ నమస్కారం. భక్తి ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, రాఖీ పౌర్ణమి అదే రోజు చాలా విశిష్టమైంది గాయత్రీదేవి జయంతి, అంటే పుట్టినరోజు, అలాగే హయగ్రీవ జయంతి రెండు కలిసి వచ్చాయి. అయితే ఇంత ప్రత్యేకమైన రోజు విశిష్టంగా మనం ఏమన్నా పూజలు చేసుకుంటే ప్రత్యేకంగా బాగుంటుందా? ఎలా ఉంటుంది అసలు ఆ రోజు? శ్రావణ మాసంలో మనకి ప్రతిరోజు విశిష్టత కలిగినటువంటి రోజులే ఉన్నాయి. అందులో శ్రావణ సోమవారాలు దానికి సంబంధించిన విశేషత్వం. శ్రావణ మంగళవారాలు స్త్రీమూర్తులకి అది మాంగళ్య శోభిత్వాన్ని కలుగజేసేది. శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి అమ్మవారిని 4 వారాలు ఆరాధించుకుంటూ ఈసారి 5 శుక్రవారాలు వచ్చింది. అలాగే ఇది శుక్రవారం కూడా వచ్చింది. శ్రావణ శుక్రవారంలో శ్రావణ మాసంలో శుక్రవారాలతో పాటుగా అసలు శ్రావణ మాసానికి పేరు వచ్చింది పౌర్ణమి వలన. పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రంతో కూడుకుని ఉంటేనే దానికి శ్రావణ మాసం అంటారు. ఇట్లా ఒక్కొక్క మాసానికి చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రాన్ని బట్టి పేరు వస్తుంది. మరి పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి శోభాయమానత్వం, అంటే లక్ష్మీ కళలు చంద్రుడి ద్వారా మనందరికీ ప్రసాదింపబడతాయి. ఎవరికి ఏం కావాలో, మానసిక శాంతి అయితే మనసు, ఆరోగ్యపరంగా ఆరోగ్యము, వివాహ యోగ్యము, అంటే ఎవరికి ఏది కావాలో అన్నీ శోభాయమానంగా శోభిత్వేటట్టుగా విశేషమైనటువంటి యోగంగా మనం గ్రహించాలి. శ్రావణ పౌర్ణమి అంటేనే, ఆ పేరు వింటేనే, కార్తీక పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, మాఘ పౌర్ణమి, కొన్ని పౌర్ణాలకి ఆ పౌర్ణమి పేరు వింటేనే మన అందరికీ కూడా మానసికంగా చాలా ఉబలాటంగా ఉంటుంది. అంటే అదే ప్రశాంతంగా ఉంటుంది. పౌర్ణమి వచ్చింది అనగానే అదొక చంద్రుడు ఆ యొక్క కిరణాలు చూసి ఆ చంద్రుని ఆకాశంలో, వినీల ఆకాశంలో ఆయన చూడంగానే చాలా ఆనందం. ఎందుకంటే సూర్య భగవాన్ని చూడలేం. చంద్రుడిని పౌర్ణమి రోజున ఎవరైతే చూస్తారో నేత్ర దోషాలు పోతాయమ్మ. పౌర్ణమి రోజున ఎవరైతే చూస్తారో నేత్ర దోషాలు పోతాయి. వాళ్ళ మనసులో చేసుకున్న పాపాల ద్వారా కానీ, లేకపోతే విపరీతమైనటువంటి మానసిక క్షోభ అనుభవిస్తూ మనసు వృద్ధి చెందక పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది ఈ గ్రహణాలు ఇప్పుడు అమావాస్య రోజు పుడతారే, వాళ్ళు పౌర్ణమి రోజున చంద్రుడిని గనక చూసి నమస్కరిస్తే ఆ అమావాస్య దోషం పోతుంది. అట్లాగే కొంతమంది ఈ అశ్విని నక్షత్రం, మఖా నక్షత్రం, మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే చంద్రకేతువులు, అంటే కేతు నక్షత్రం, అది చంద్రుడు ఆ నక్షత్రంలో ఉన్నప్పుడు మధ్యంతా కూడా పిచ్చిగా ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళకి కూడా ఆ దోషం పోతుంది. ముఖ్యంగా ఈ శ్రావణ పౌర్ణమి విశిష్టత ఏంటంటే అమ్మ, ఉపనయనం చేసుకొని దానికి ముందు మాఘమాసంలో అట్లా ఉపనయనాలు చేసుకుంటారు. బ్రాహ్మణోత్తములు, వైశ్యులు, లేకపోతే రాజులు చేసుకున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఉపాకర్మ అని చేస్తారు. 1వ సంవత్సరం ఆ రోజు, ఆ సంవత్సరం ఎవరైతే చేసుకుంటారో శ్రావణ పౌర్ణమి రోజున ఉపాకర్మ అని చేస్తారు. అంటే జంధ్యాలు మార్చుకోవటం. అందుకనే గాయత్రీ జయంతి అంటారు. ఇప్పుడు గాయత్రీ మాత 5 శిరస్సులతో కలిగి వేదాలన్నిటికీ ఆవిడే వేదమూర్తి. ఆవిడకి అప్పచెప్పేశారు అంతే. ఏ వేదంలోనైనా ఏ శాస్త్రమైనా అభ్యసించాలంటే ఈ యొక్క యజ్ఞోపవేతం ఉంటేనే అర్హత ఉంటుంది. లేకపోతే వేదాలు కాదు కదా, ఏ మంత్రము చదవటానికి అర్హత ఉండదు. మరి ఆ యొక్క అమ్మవారి తల్లి పంచభూతాలని పంచశిరస్సుల ద్వారా ఆవిడ ఆస్వాదిస్తూ, ఆవిడని ఎవరైతే తలుచుకుంటారో ఆ రోజున దగ్గరగా వేదమూర్తి అయినటువంటి, వేదమాత అయినటువంటి గాయత్రీదేవి దేవాలయం ఉంటే వాళ్ళు కంపల్సరీ వెళ్ళి ఆవిడకి ప్రదక్షిణాలు చేయండి. అక్కడ కూర్చొని ప్రశాంతంగా గాయత్రీదేవికి సంబంధించినటువంటి సూక్తాలు కానీ, గాయత్రీదేవికి సంబంధించిన మంత్రం ఎవరికైనా కనుక అనుష్ఠానం ఉంటే, వాళ్ళు బ్రాహ్మణులనే కాదమ్మా, ఎవరైనా సరే వాళ్ళకి గురువు ద్వారా వచ్చుంటే మటుకు ఆ అమ్మవారి యొక్క నామాన్ని 1008 సార్లు చేయండి. అదే బ్రాహ్మణులైతే కనుక వీలుంటే 2 సార్లు 3 సార్లు గాయత్రి సంధ్యావందనం చేసి గాయత్రీదేవి యొక్క 1008 3000 సార్లు మధ్యాహ్నం, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చేస్తే ఇక దానికి తిరిగి ఉండదు. అంటే గాయత్రీదేవి యొక్క విశిష్టత ఏంటంటే అమ్మా, ఆవిడ సౌమ్య దేవత. మనం నైవేద్యం పెట్టి దేవుళ్ళందరికీ నైవేద్యం పెట్టాలంటే ఆ మంత్రంతోనే ప్రోక్షణ చేయాలి. అప్పుడే ఆ దేవుళ్ళందరూ భుజిస్తారు, అప్పుడే మనం తినాలి. అవునా? కాబట్టి ముక్తా విద్రమ హేమనీల ధవలఛాయే ముఖైస్త్రేక్షణై యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదా భయాం అంకుశకషాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగం హస్తేరహంతీం భజే మహాగాయత్రీదేవి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఆవిడికి సంబంధించినటువంటి ఆ ఆయుధాలు, ఆవిడకి ఎన్ని హస్తాలు ఉన్నాయి, ఎన్ని ముఖాలు ఉన్నాయి, ఆ ముఖం యొక్క వర్చస్సు ఏంటి, చంద్రబింబము, ఆవిడ యొక్క ఎక్కడ కూర్చున్నారు ఆవిడ, ఇదంతా కూడా వర్ణించేటటువంటి మంత్రం. కాబట్టి ఆ రోజున గాయత్రీదేవిని ఆరాధించండి. గాయత్రి మంత్రాన్ని ఇంట్లో వినండి, చదవను. ఎవరికి కూడా అనుష్ఠానం లేవో చదవకండి, మహాదోషం అది.
ఆ మంత్రంలో 24 మంది దేవతలు ఉంటారు, 24 మంది ఛందస్సులు ఉంటారు, 24 మంది ఋషులు దేవతలుగా ఉంటారు. అంత విశిష్టమైనటువంటిది గాయత్రి జయంతి. ఆ రోజున శ్రావణ పౌర్ణమి. ఇంకొకటి హయగ్రీవ జయంతి, విష్ణుమూర్తి యొక్క అంశ. ఆవిడ పురాణంలో మనకి దేవీ భాగవతంలో ఈ విష్ణుమూర్తి రాక్షసులందరినీ కూడా చీల్చి చెండాడి ఆయన ఒక ధనస్సు మీద విశ్రమిస్తూ ఉంటారు, అంటే బాగా అలిసిపోయి. అయితే ఈ దేవీ దేవతలు అట్లా కొంతమంది ఇంద్రాది దేవతలు, బ్రహ్మదేవుడు, శివుడు ఒక యజ్ఞాన్ని తలపెడతారు. మరి యజ్ఞాన్ని తలపెట్టినప్పుడు విఘ్నాలు కలగకుండా మరి ఇద్దరే ఉన్నారు, మూడో ఆయన విష్ణుమూర్తి. మరి యుద్ధం జరగాలంటే ఆ భూప్రదేశం అంతా స్థితికారకత్వం కలిగి ఉండాలి, దానికి ఆయనే కదా కారకుడు. ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఆయన విశ్రమిస్తాడు. ఇక్కడ కొన్ని శాపాలుగా వస్తాయమ్మా. నిద్రపోతున్న వాళ్ళని, భోజనం చేస్తున్న వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, నిద్రపోతున్న వాళ్ళని లేపకూడదు. ఏది తెల్లారి 8 వరకు లేపేవాళ్ళని లేపాలి, 6కి కంపల్సరీ లేపాలి నీళ్ళు పోసైనా. కానీ అటు ఇటు కానీ నిద్రపోతున్న వాళ్ళని, గురువులు నిద్రపోతున్నా, లేకపోతే దంపతుల యొక్క సౌఖ్యానికి అడ్డం వచ్చిన దంపతులు ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు తలుపులు పడేసి కొట్టారనుకోండి, మహాశాపం అది. వీళ్ళ జీవితంలో ఆ దంపతి సౌఖ్యమే దొరకదు. ఇలా చాలా ఉంటాయి. ఇట్లా కొన్నిటికి బ్రహ్మహత్య మహాపాతక దోషాలు అంటారు. ఇక వాళ్ళు ఏ పూజలు చేసినా దానికి దోషం ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. 2 గోవుల మధ్య కానీ, 2 బ్రాహ్మణుల మధ్య పడపడా వెళ్ళిపోవటం కానీ, దంపతుల మధ్య విడిగా మధ్యలో వెళ్ళిపోవడం తోసుకుంటూ, అందుకనేనా ఆ దంపతుల మధ్యన వెళ్ళొద్దు అని చెప్తూ బ్రహ్మహత్య మహాపాతకం. వాళ్ళ మధ్య ఆరా ఉంటుంది, ఆ ఆరాన్ని తోసుకుంటూ వెళ్తే ఏంటంటే వీళ్ళకి దోషం అంటుకుంటుంది. ఎందుకని చాలా ఉంటాయమ్మా ఇవన్నీ. కాబట్టి ఈ స్వామివారిని మరి ఎట్లా నిద్ర లేపాలి అంతటి వాళ్ళే ఆలోచిస్తుంటే మనం ఎంత ఆలోచించాలి. ఆలోచిస్తే ఒక నమ్రి అని ఒక వంబ్రి అని చెప్పి చెదపురుగుని సృష్టించి, ఆ చెదపురుగుని ఏదో రకంగా నువ్వు కొరికేసేసి కింద ఆ చెక్కను కొరికేసేస్తే ఆయన లేస్తారంటే మరి నాకేంటి లాభం, అంతే కదా. మీకు నేను కూడా చేస్తుంటే నాకేంటి లాభం అని అడుగుతుంది. అయితే లేదు, నీకు ఈ హోమం చేస్తారు కదా, హోమాలు చేసేటప్పుడు మిగిలిన చెల్లాచెదురుగా పడ్డ ఐటమ్స్ అన్నీ నువ్వు తినేసేసి అదే నీకు ఆహారము, అదే నీకు వరంగా ప్రాస్తారు, సరే కదా అని చెప్పి అది వెళ్ళి కింద కొరికితే అది ధన్మని ఇరిగిపోతుంది. అది ఒక రకంగా పాపమే. మరి దాన్ని చేసింది అదే, కానీ దాన్ని నియమించిన వాళ్ళు వీలే కదా. మరి అంతా మహాపాతక దోషం కదా. ఒక్కసారి భువన బ్రహ్మాండాలన్నీ కూడా ఆ యొక్క సౌండ్కి స్వామివారికి దగ్గర ఉన్నటువంటి ఆయన యుద్ధం చేసి రాక్షసులను వధించినప్పుడు ఆ యొక్క దాంట్లో ఎంత ఆరా ఉంటుంది ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక్కసారి ఉన్నటువంటి తాడు ఉంటుంది కదా, నార లాంటిది, ధన్మని తెగిపోయేసరికి స్వామివారి ఇట్లా కింద అనేసరికి ఆయన శిరస్సు వెళ్ళిపోయి ఎక్కడ పడుతుందో తెలియదు, శిరస్సు కట్ అయిపోతుంది. విష్ణుమూర్తి యొక్క శిరస్సు. వీళ్ళకి అర్థం కాదు, ఏం చేయాలో తెలియదు. దేవతలందరూ అదే ఏం చేయాలో తెలియక బాధపడుతూ అమ్మవారి దగ్గరికి పోతారు. తల్లి తల్లి జగజ్జనని, నీకు తెలియంది ఏం లేదు, నువ్వు చూసే ఉంటావు, మేమేదో ఆ యజ్ఞం ఆగకూడదని చెప్పి మేము ఆ వంబ్రిని, ఆ చెదపురుగుని చూస్తే అది కాస్త కొరికింది. అది కొరికేసరికి ఆయన శిరస్సు పడి ఎక్కడో పడిపోయింది. ఇప్పుడు విష్ణుమూర్తి లేడు, ఏంటి పరిస్థితి, ఏ హోమం చేయాలని ఆయన ఉండాల్సిందే. యజ్ఞేశ్వరుడు, ఆయనే యజ్ఞ బ్రహ్మ అనేసరికి ఇక అమ్మవారు ఏదో రకమైన దారి చూపిస్తుంది. హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుడు ఉన్నాడు, ఆయన యొక్క శిరస్సుని తీసుకొచ్చి ఈయనకి ఆయనతో యుద్ధం చేసి ఏదో చేసేసేసి ఈయనకి తగిలిస్తారు. ఆయనే హయగ్రీవ మహానుభావుడు. ఆయన ద్వారా వచ్చిందే లలితా సహస్రనామం. హయగ్రీవుడు సౌనకాది ముని సూత మహామునికి చెప్తే దాని ద్వారా మనకి అగస్త్యుడికి అట్లా వచ్చి లలితా సహస్రనామం వచ్చింది. హయగ్రీవుడు అంత గొప్పవాడు అనమాట. మరి ఈ హయగ్రీవుడి యొక్క విశిష్టత ఇంకోటి ఏంటంటే, భూలోకంలో కొంతమంది ఆటిజం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, అంటే వాళ్ళు అన్నీ చేస్తారు, వాళ్ళ కండిషన్స్ చాలా ఉంటాయి, మనకన్నా యాక్టివ్గా పనిచేస్తారు, హైపర్ యాక్టివిటీ అంటారు. కానీ వాళ్ళకి లోపల నరాల వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. దాని ద్వారా పిచ్చి పిచ్చిగా అరిచే వాళ్ళు ఉంటారు, పాపం ఏ పని చేస్తున్నారో తెలియదు. కొంతమంది ఒంటరిగా ఉంటారు, కొంతమందికి సరిగ్గా మేధస్సు పిచ్చి పిచ్చి చూపులు చూస్తారు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అంటే ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి వ్యవస్థ ఎక్కడో వాళ్ళకి స్పార్క్ పోతుంది. అలాంటి వాళ్ళకి హయగ్రీవుడు సరైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. మరి ఈ హయగ్రీవుడు వలన ఏంటంటే వ్యాపారంలో బాగా దెబ్బతిని వృద్ధిలోకి రాకుండా బాగా ఇబ్బంది పడేటటువంటి వాళ్ళకి, ఇప్పుడు వ్యాపారం చేయాలంటే తెలివితేటలు ఉండాలి, మంచి వాక్ పటిమ ఉండాలి, జ్ఞాన సముపార్జన ఉండాలి. అవతలవాడు ఏం చేస్తున్నాడు, నేను ఎంత చేయాలి. అంతేగాని అవతలవాడు 10 రూపాయలు చెబితే నువ్వు 8 రూపాయలు చెప్పినంత మాత్రాన నీకు వ్యాపారం వస్తుంది అనుకుంటే కొంతమందికి అది రాదు. 100 మందిలో 10 మంది ఆలోచించి వీడి దగ్గరికి వస్తారు, అరే తక్కువ వస్తుందని. మిగతా 90 మంది వీడు 8 రూపాయలు చెబుతున్నాడు, అది 10 రూపాయలు, వీడి వస్తువులో క్వాలిటీ ఉంటుందో ఉండదు. కాబట్టి ఆయన 90 మంది అంటే నువ్వు చేసే పిచ్చి పనికి
బుద్ధి తెలివి తక్కువ పనికి అవతల వాడికి వ్యాపారం ఉంది. ఇట్లాంటి వాళ్ళ కోసమనే ఈ హయగ్రీవ జయంతి చాలా విశేషమైనటువంటిది. జ్ఞానానందమని అని చెప్పాను చూసారా, ఎవరైతే శ్రావణ పౌర్ణమి రోజున వ్యాపారస్తులు కానీ విద్యాభ్యాసంలో వాళ్ళు చివరిదాకా మంచిగా చదువుతారు, అక్కడికి వెళ్ళి మర్చిపోతుంటారు, బుద్ధి చేతనత్వం ఉండదు, మర్చిపోతారు. వాళ్ళ జాతకం అనుకోండి, ఏదైనా అనుకోండి. లేకపోతే ఇప్పుడు CA చార్టెడ్ అకౌంట్స్ ఉంటారు, అట్లాగే IASలు IFSలు ఇట్లా రాయడానికి ఉంటారు కదా, పెద్ద బ్యాంక్ ఉద్యోగస్తులు ఉంటారు, రాస్తూనే ఉంటారు 10-15 ఏళ్ళు. వాళ్ళకి విద్యలో అక్కడ దాకా వెళ్తారు, ఒక్క మార్కు తేడాతో వెనక్కి వచ్చి 10 ఏళ్ళు 15 ఏళ్ళైనా కూడా వాళ్ళకి జీవితంలో వృద్ధి చెందలేరు. అటువంటి వాళ్ళకి ఈయన జ్ఞాన భిక్షను కలుగజేస్తాడు హయగ్రీవుడు. వీళ్ళందరూ అట్లాగే గురువుల్లో కూడా చాలామంది వాళ్ళ యొక్క జ్ఞాన సముపార్జనని తెలియజేయాలనుకుంటారు, కానీ సరిగ్గా దాన్ని యాక్టివేట్ చేయలేరు, ఎలాబరేట్ చేయలేరు. దాని పరంగా ఏంటంటే వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు కూడా పడుతుంటారు వాళ్ళు కానివ్వండి. ముఖ్యంగా అసలు మాలాంటి గురువులందరూ కూడా ఆ రోజున హయగ్రీవుడిని ఆరాధించుకోవాలి. కాబట్టి చదువుకునే విద్యార్థులు ఉద్యోగం రాక బాగా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. జ్ఞానం ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, బుద్ధి ఉంటుంది, ఏది చేయాలో తెలియదు, ఉద్యోగాలకు అక్కడ దాకా వెళ్తారు. ఓవరాల్గా మౌఖిక పరీక్షలో ఫెయిల్ అవుతూ ఉంటారు. వ్రాత పరీక్షలో కొంతమంది బాగుంటారు. కాబట్టి వ్రాత పరీక్షలో కానీ మౌఖిక పరీక్షలో కానీ ఎవరైతే ఫెయిల్యూర్స్ అనుభవిస్తారో, ఆటల్లో క్రీడారంగంలో అక్కడ దాకా వెళ్ళి ఎన్నో రాజకీయాలతో పతనమైపోతూ ఉంటారో, ఎవరైనా సరే కళల్లో, విద్యకి సంబంధించిన కళల్లో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ముఖ్యంగా గురువులు కానివ్వండి, ఆ రోజున తప్పకుండా హయగ్రీవుని యొక్క ఆరాధన చెయ్యండి. హయగ్రీవు గుళ్ళు చాలా తక్కువగా ఉంటాయి. యాదగిరిగుట్ట దగ్గర స్వామివారి గుడి ఉంటుంది, లేదా మీ మనసులోనే ఆయన ఉంటాడు. మరి హయగ్రీవ అంటే గుర్రం అమ్మ, అవును, గుర్రం గురించి మన హార్స్ పవర్ అయితే గురుగారు ఇప్పుడు ఎంత ప్రత్యేకమైన రోజు, అటు గాయత్రి దేవి పుట్టినరోజు, అలాగే హయగ్రీవ జయంతి, అలాగే రాఖీ పౌర్ణమి, ఇంత ప్రత్యేకమైన రోజు ఎటువంటి పూజలు చేసుకుంటే, అంటే మీ దగ్గర ఏమన్నా మీరేమైనా ప్రత్యేక పూజ? చాలా విశేషంగా చేస్తున్నానమ్మా, చాలా విశేషంగా. ఎందుకంటే ముందు పాపం వాళ్ళు కూడా చేసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్లో నేను చేస్తానమ్మా, వాళ్ళు ఎక్కడో విదేశాల్లో ఉంటారు, వేరే స్టేట్స్లో ఉంటారు, వేరే జిల్లాల్లో ఉంటారు. సరే, వాళ్ళకి ఒక చిన్న అభిమానం, అరే గురువు గారు ఆయన ఎప్పుడు చేస్తూ ఉంటారు, వీరు చెప్పేది కూడా ఉత్తమోత్తంగా ఉంటాయి, చేయించుకోవాలి. అన్ని చోట్ల హోమాలు చేయరుగా. శ్రావణ పౌర్ణమి రోజున చండీ హోమాలు చాలా చోట్ల చేస్తూ ఉంటారు. నేను కూడా చేస్తున్నాను ఆ రోజున విశేషంగా. మరి శ్రావణ పౌర్ణమి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ రోజున పౌర్ణమి రోజున దోషం ఉంది, ఏది గ్రహణం ఉంది. మరి వాళ్ళు ఏ పూజలు చేయకూడదుగా. వాళ్ళు నన్ను సంప్రదించారనుకోండి, శ్రావణ పౌర్ణమి రోజున చండీ హోమం, విశేషంగా రుద్ర హోమం ఉంటుంది. దాంతోపాటుగా గాయత్రీదేవికి సంబంధించినటువంటి మంత్రంతో, ఆవిడికి విశేషమైనటువంటి హోమము ద్రవ్యంతో, అట్లాగే హయగ్రీవుడికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ద్రవ్యాలు 2-3 ఉంటాయి. ఆ ద్రవ్యాలతో హయగ్రీవుడి యొక్క మెయిన్ మూలమంత్రం ఉంటుందమ్మా, ఆ మూలమంత్రంతో హోమం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా శ్రావణ పౌర్ణమి రోజున నా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ఎవరైతే నన్ను సంప్రదిస్తారో వారి కోసము, వారికి ఉన్న సమస్య ఏదో నాకు చెప్తే చాలు, సంకల్పం నేను రెడీ చేసేసుకుంటాను. రెడీ చేసుకొని వారి యొక్క క్షేమం గురించి ఆ హోమంలో 3 హోమాలు ఒకే చోట జరగడం విశేషంగా. దాంతోపాటుగా నవగ్రహ హోమం ఉంటుందిగా, నవగ్రహ దోషాలు పోతాయి. వారి యొక్క నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రాన్ని కూడా 10 సార్లు చక్కగా హోమం చేస్తాను. హోమం చేసి విశేషమైన హోమము ఎవరైనా హైదరాబాద్లో ఉంటే చక్కగా రావచ్చు, లేదా వాళ్ళకి నేను ఆ హోమానికి సంబంధించిన వీడియో పంపిస్తాను. కాబట్టి వారు కూడా అమ్మ కంపల్సరీ హయగ్రీవుడి యొక్క ఫోటో కానివ్వండి, ఆయనకి సంబంధించినటువంటి మంత్రాన్ని కానివ్వండి చక్కగా జపించుకోవడం విశేషత్వం అమ్మ. గాయత్రీదేవి మంత్రాన్ని ప్రశాంతంగా పెట్టుకొని ఎవరైతే కళ్ళు మూసుకొని ఆ మంత్రాన్ని విన్నా వాళ్ళకు ఉన్నటువంటి విశేషమైనటువంటి అంతరిక్ష శక్తి వీళ్ళకి. నిజమే, ఆ మంత్రంతో మన చుట్టూ ఒక ఆరా క్రియేట్ అవుతుంది అంటారు. అదే ఎంతవరకు నిజమే? చాలా విశేషత్వం అమ్మా. ఒకటి, మనకున్న పంచభూతాల్లో మంత్రం చదవడం ద్వారా ఆరా మొత్తం వ్యాపిస్తుంది. వినడం ద్వారా మనలో ఉన్న నెగిటివిటీ అనేది బయటికి పోయి ఆ మంత్రం మన చెవుల్లోకి వెళ్ళి అది బయటికి పోదు, శరీరం అంతా వ్యాపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా కొన్ని పిచ్చి మాటలు మాట్లాడితే, అరే బాబు కోపం వస్తే ఈ చెవులో వదిలేరా అంటారు. కానీ ఈ మంత్రాలు నువ్వు వదలమన్నా వెళ్ళవు, ఇక్కడి నుంచి డైరెక్ట్గా మైండ్లో స్ఫురణ అయ్యి కింద దాకా మనల్ని కాపాడుతూ ఉంటాయి. నేను అనేది ఏంటంటే అమ్మ, ఈ విశేషమైనటువంటి రోజుల్లో ముఖ్యంగా ఎవరి యొక్క యోగాభ్యాసం ద్వారా వారు శక్తిని శారీరకంగా, మానసికంగా, బుద్ధిని యాక్టివేట్ చేసుకోవడానికి ఉపయోగించాలి. ఇంకొకటి, ఈ హోమాలు అందరూ కూర్చొని చేయాలంటే విశేషంగా లక్షల్లోనో వేలల్లోనో ఖర్చులు అవుతాయి. ఏమేమి ఐటమ్స్ కావాలో తెలియదు.
ఏ బ్రాహ్మడు ఏ ఋత్వికుడు సరిగ్గా చేస్తాడో తెలియదు. ఇళ్లలో పెట్టుకుందామంటే అపార్ట్మెంట్లు, వాళ్ళకి చేసుకునే అదృష్టం ఉండదు. కొంతమంది చేసుకుంటారమ్మా, నేను చేస్తున్నాను. పైగా ఎలా చేయాలో కూడా ముందుగా తెలియదు, సిస్టమేటిక్ గా అది ఎట్లా పడితే అలా చేయలేరు, చేయకూడదు కూడా. ఇప్పుడు దేవాలయంలో చేస్తారమ్మా, సామూహికంగా చేస్తారు, కాదనట్లేదు. కానీ అక్కడ ఉండే వైవిధ్యమైనటువంటి ప్రక్రియ అక్కడ ఉంటుంది. ఇక్కడేంటంటే ఒక జ్యోతిష్యాలయంలో నా యొక్క దీంట్లో వాళ్ళ యొక్క సమస్యని నేనే చెప్పి నాకున్న శిష్యరికంతో విశేషంగా చేయటం, ఇన్ని హోమాలు కలిసి చేయటం విశేషత్వం. కాబట్టి ఎవరైనా సంప్రదించాలనుకుంటే నన్ను సంప్రదించండి, నేను చేసి పెడతాను. ఆ భస్మాన్ని కూడా వాళ్ళకి రక్షరూపకంగా పంపిస్తాను. దానికి సంబంధించినటువంటి ఏ పదార్థాన్ని వాళ్ళ చేరవేయాలో అది చేసే బాధ్యత నాది. చాలా చక్కటి విషయాలు చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ఓం శ్రీ జ్ఞానస్వరూపిణ్యై మహాగాయత్రీ దేవి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.